హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. 3 రోజుల నుంచి అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుందన్న. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంటకు కనిపిస్తున్నాయి కానీ బర్రెలు ఎప్పుడు సెప్టెంబర్ 5 తారీఖు నేను పోతే తీసుకొచ్చినా. అందులో ఒక బర్రె మళ్ళీ హీట్కి వచ్చింది ఈరోజు. అందుకని చెప్పి చెక్ చేపిస్తామని తీసుకొచ్చిన. అది కాకుండా డైరీ ఫామ్లో కొంతమంది అన్నలు ఎట్లా అంటే ఇష్టంతో చేయాలి, కష్టపడకుండా ప్రేమతో చేయాలి అని చెప్తారు. మనకు అందరికి చాలామందికి ఇష్టంతోనే దిగుతామన్న. కానీ ఇష్టంతో దిగిన తర్వాత ఏమవుతుందంటే, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, నా గురించి చెప్తున్నా. నేను ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిందన్న. ఈ 2 సంవత్సరాలలో నాకు వీటి మీద ప్రేమ ఏం తగ్గలేదు, ఇంకా తెత్తమనే ఉంది. కానీ ఇందులో వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే, అమ్మ ఏంది ఇది, ఒక్కరోజు ఇలా నాకు రెస్ట్ లేకుండా పోతుంది, కనీసం ఒక్కరోజు అని రెస్ట్ దొరికితే బాగుండు అని అనిపిస్తుంది. ఇది నాకేనా లేకపోతే ఉంటుంది, అందరికి మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. ఒక్కరు వాళ్ళకి చెప్తున్నా, ఒక్కరి గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అనుకోండి, ఒకరోజు తమ్ముడు పోతాడు, ఒకరోజు అన్న పోతాడు, అది నడుస్తుంది. కానీ నా దాంట్లో ఏంటంటే నేను ఒక్కనే ఉన్నా. వెంట సైడ్ బర్రెలు అక్కడ పోయినట్టునే మనం ఇట్లా పోమడి. నాకు ఇలా అన్నదమ్ములు ఉన్నా, కానీ వాళ్ళు ఏంటంటే వేరే వర్క్ చేస్తారు. వాళ్ళకు బర్రెల గురించి ఏమీ అది నాలెడ్జ్ లేదు. ఫస్ట్ నేను రాకముందు ఇలా నాకు ఇలా లేదు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అని అంటే, ఎవరైనా ఒక్కరోజు పోతే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, ప్లస్ బట్టలు అన్నీ రోజు చల్లగా ఈ బయట తిరుగుతుంటే ఇలా ఎట్లనో ఇబ్బంది ఉందన్న. ఇంకా పైన వర్షం పడుతూనే ఉంది, చూసారు కదా అందరూ. డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి ఇదే. ఇంకోటి ఏమవుతుందనంటే, ఈ డైరీ ఫామ్లో రోజు ఒక వర్క్ అన్న, ఏదో కొత్తగా వస్తుంటుంది అనమాట, మనకు తెలియని. ఇప్పుడు నాకు వచ్చి ఇప్పుడు 2 ఉన్నాయి ఈ సమస్యలు. ఒకటి ఏంటంటే బర్రె కొమ్ము కోయాలి ఒకటి, ఇంకోటి వచ్చి ఏంటంటే బర్రెలకు షేవింగ్ చేయాలి, అంటే ఎంటికలు ఏమంటారన్నా కట్ చేయాలి. అది కాకుండా దూడపిల్లలు, ఒక 4 దూడపిల్లలు ఉన్నాయి, అవిటి కట్ చేయాలి. కట్ చేయకపోతే ఏమవుతుందన్న, ఏం కాదు, ఇప్పుడు వచ్చే చలికాలం కదా మంచిగా ఉంటుంది అని అంటే, చలికాలంలో మనము ఇంకోటి ఏంటంటే ఈడుదల నుంచి కానీ ఆ పెయిన్లు అవుతాయి అన్న, బాగా గోమార్లు అవుతాయి. అవి మస్తు ప్రాబ్లం అవుతుంది అనమాట. అవి గిలంగా గోయికలు బాగా ఖర్చడం, అట్లా కొన్ని ఇబ్బందులు వస్తాయి దాని నుంచి. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఏంది కొమ్ము కట్టింగ్ అని చెప్పినా కదన్న, అది అయితే 15 రోజులకు ఒకసారి కట్ చేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే దగ్గరికి చూపిస్తా కొమ్ము. అది ఎన్నిసార్లు కట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చిన్నగా ఉంది అనుకోండి అన్న, అంటే కొన్ని కొమ్ములు ఏమో దొడ్డుగా ఉంటాయి, దీదేమో 4 ఇంచులు ఉంది అన్న కొమ్ము, 4 ఇంచులు ఉంది. దాన్ని కట్ చేయాలంటే కనీసం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. అదొకటి. ఈ ఇయర్ కట్ చేయాలంటే ఒక్క బర్రెకు మనం ఏమి ఎక్స్పర్ట్లం కామన్నా. ఇప్పుడు పెద్ద డైరీ ఫామ్లు ఉంటే వాళ్ళు ఏంటంటే బీహార్లో కానీ హర్యానాలో కానీ వాళ్ళ బ్లేడ్లు అలాగ ఉంటాయి, పెద్దగా ఉంటాయి, పటాపటా స్పీడ్గా కట్ 1/2 అవర్, వాళ్ళు 20 మినిట్స్ తీసుకుంటూ ఉండొచ్చు అంతే, స్పీడ్గా చేసేస్తారు. మనం ఏంటంటే చిన్న బ్లేడ్లు పెట్టుకొని అవి ఇంకోటి మన బర్రెలు ఎట్లుంటాయంటే, మనం నమ్మినలోనే దగ్గర రానిస్తాయి. ఇప్పుడు నా బర్రెల దగ్గరికి ఎక్కువ శాతం నేను ఒక్కనే పోతానా, ఎవరు వాళ్ళని వేరే వాళ్ళని రాణించడం రాని కొమ్మలతో గుద్దడం అట్లా చేస్తాయి, అంటే బెదురుతాయి. ఇంకా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఉన్నంత ఇబ్బంది ఎప్పుడు ఉండదన్న, చాలా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో. ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ ఇయర్ కటింగ్ అంటే వీటిని షేవింగ్ చేయాలని కానీ, లేకపోతే ఈ కొమ్ముల కటింగ్ అని కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, పాలు బర్రె మంచిగా ఉందా, పాలు మంచిగా ఇస్తుందా, మనం ఏడ సేల్ చేసుకుందాం అనేది ఇవే, అంటే వాళ్ళకి తెలిసే కాడికి అంతే అన్న. తర్వాత వచ్చిన సంఖ్య ఇప్పుడు 3 నెలలకు అట్లా ఏమైతే పాలు తగ్గుతాయి, అరే నా బర్రె పాలు తగ్గినాయి ఎందుకు, అసలు ఏమైంది ప్రాబ్లం అని ఆలోచిస్తాం తప్పితే, బర్రె హీట్కి వచ్చిందా, లేకపోతే దానికి మనం కాల్షియం కానీ మినరల్ అంటే ఏదన్నా కొంచెం తగ్గిందేమో అని మాత్రం ఆలోచించాం. ఎందుకంటే తెలియకన్నా మ్యాక్సిమం అయితే నేను వచ్చినప్పుడు అనుభవించిన విషయాలే మీకు చెప్తున్నా. ఇది ఇట్లాగా మన ఏంటంటే ఈ 3-4 బర్రెలు ఉన్న దాంట్లోనే ఎక్కువ ఉంటాయి. నా దాంట్లో అయితే ఇప్పుడు మ్యాక్సిమం 2 బర్రెల కొమ్మ అంటుంది. నేను బర్రె కొన్నికి పోయినప్పుడు కొమ్ములను చెక్ చేయాలని అన్న, చూసిన కొమ్ములను, అంటే ఇది మొరనా కాదా, బన్యా, జాఫరాబాదా అని చూసాం తప్పితే ఆ కొమ్ములు నెత్తిలోకి దిగుతాయా అనేది మాత్రం ఆలోచన చేయము. అందుకని చెప్పి నేను ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో రోజు ఒక పని, డైరీ ఫామ్లో మాత్రం డైలీ ఒక పని ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది అన్న నాకు. ఎందుకంటే ఒక్కడు ఉంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాడు ఎన్ని దిక్కులను తిరుగుతాం చెప్పండి అన్న. ఇప్పుడు బర్రెల మే పనికే రావాలి, బర్రె హీట్కి వస్తే తీసుకుపోవాలి అంటే అన్ని బర్రెలు నేను ఒక తన కట్టేయాలి, ఒక బర్రెని పట్టుకొని పోవాల్సి వస్తుంది.
మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే అలసిపోతాం. ఇప్పుడు వర్షం పడుతుంటే ఏడ కూర్చునే గిలని జాగా ఉండదన్న. ఇప్పుడు మార్నింగ్ వచ్చిన, ఇప్పుడు 8 అవుతుందన్న. మళ్ళీ నేను పోయినంత వరకు నిలబడే ఉండాలి. కాలు చేతులన్నీ గుంజుతుంటాయి. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఈ డైరీ ఫామ్లో మాత్రం. రోజు ఒక కొత్త పని ఖచ్చితంగా నేర్చుకుంటారు డైరీ ఫామ్లో. నాలాగానే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అన్న, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.